వినయశీలుడు ధ్యానం ముగించుకొని చెప్పాల్సింది ఏమంటే, మీరు ముందు తెలుసుకోవాల్సింది ఈ 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళతో భగవంతుడు నమస్కారం చేస్తా, ఒక చేత్తో చెయ్యం. ఎందుకు చేయము? ఇక్కడ రెండో చెయ్యి కూడా ఉంది. ఈ చెయ్యిని ఒక పనికి వాడుతున్నాం, ఈ చెయ్యిని ఒక పనికి వాడుతున్నాం. మరి ఈ చెయ్యిని చేత కలపచ్చా? ఎందుకు కలపలేదు? ఎందుకు కలపకూడదు? ఈ చెయ్యి వేరే పని చేస్తుంది. చాలామంది మానవుల్లో ఇది ఒక మూఢ విశ్వాసం ఉంది. ఎడమ చేత్తో ఎవరైనా నీళ్ళు ఇచ్చినా, ఎడమ చేతి ఏదైనా ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే అది అమర్యాదగా భావిస్తారు. అమర్యాద అనుకుంటారు. నీ కుడి చేయి లేకపోతే ఎడం చెయ్యి ఆ పని కూడా చేయాల్సిందే కదా. ఎడం చేయి లేకపోతే కుడి చెయ్యి ఆ పని అన్ని పనులు చేయాల్సిందే కదా. మరి చేతుల్లో తేడాలు ఎందుకున్నాయి అంటే, ఈ 5 వేళ్ళు తీసుకోండి. ఈ 5 వేళ్ళు ఇలా భగవంతుడికి నమస్కరిస్తాం. 2 చేతులు కలిపితేనే అది సంపూర్ణ నమస్కారం అవుతుంది. ఒక చేత్తో ఇలా ఇలా అలా అంటే అది నమస్కారం కాదు, సంస్కారానికి విరుద్ధం. సంస్కారానికి విరుద్ధం ఏమంటే ఇట్లా అనడం, అట్లా అనడం. అది మామూలుగా అధికారులకి సెలబ్రిటీ అనేది ఉంటుంది, అవి ఉంటాయి. కానీ దైవ సమానుడైన వారికి నమస్కారం పెట్టాలంటే ఇలానే పెట్టాలి. ఎందుకు? 2 చేతులు ఒకటి. 2 చేతులు కూడా కలిస్తేనే సంపూర్ణ నమస్కారం అవుతుంది. అయితే అది ఎవరికి పెట్టాలి? సంస్కారవంతులకి పెట్టాలి, జ్ఞానవంతులకి పెట్టాలి, బుద్ధివంతులకి పెట్టాలి, మన విద్య నేర్పే గురువుకి పెట్టాలి. తల్లి, తండ్రి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటే పెద్దవాళ్ళు, ఎవరైనా మనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరికైనా సరే పూజ్యులు అనబడే వాళ్ళకి అలా నమస్కారం చేయాలి. అలా చేసినప్పుడు మన సంస్కారం వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వేళ్ళు చూడండి. ఈ వేళ్ళలో భగవంతుడిని ఏది ముందు చూస్తూ ఉంది? ఇలా నమస్కారం చేసినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఏం చూస్తూ ఉంది? చిటికెన వేలు, చిన్న చిటికెన వేలు. అంటే ఏమి? మనం చిటికెన వేలే కదా అని మనం అనుకుంటాం. అంటే అహం లేనటువంటిది అదొకటే. అహం లేనటువంటిది. ఎందుకంటే చిన్నది ఏముందిలే అని అనుకుంటాడు అందరూ. కానీ ముందు చూస్తుంది భగవంతుడిని అంటే దీనికి అహం లేదు. తర్వాత రెండో వేలు కొంచెం చూస్తూ ఉంది, కొంచెం ఎక్కువ చూస్తుంది మిగతా వేళ్ళకంటే. ఎందుకు? ఇది ఉంగరం వేలు అంటాం. దీనికి ఇది బంగారంగా తొడుక్కుంటుంది, దాని యొక్క పుణ్యం అది. ఈ రెండో వేలు ఉంగరపు వేలు అది. అందుకని కొంచెం ఎక్కువసేపు భగవంతుడిని చూసే అవకాశం ఉంది ఈ చిటికెన వేల కంటే కూడా. అంటే జ్ఞానం అనేది ఎలా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య వేలు ఇది చాలా శక్తివంతమైన పొడైన పొడుగు, నాకంటే మించేవాళ్ళు లేరు అనేవాళ్ళు వీళ్ళు అహంకారం. ఇది రెండో వేలు, మధ్య వేలు. ఈ మధ్య వేలుకి అహంకారం ఎక్కువ. ఎందుకంటే నేను బలమైన పొడుగైన వాడిని కూడా. నేను పొడుగ్గా ఉన్నాను. పొడుగ్గా ఉన్నానంటే ఏమి? దేంట్లో పొడుగు, దాంట్లో పొడుగు. ఈ తర్వాత ఈ యొక్క చూపుడు వేలుంది. ఇది అసలు భగవంతుని చూడదు. ఎవరిని మొక్కినా ఇది చూడదు. ఎందుకు చూడదు? ఇది పాపకర్మలు చేసేది. ఇలా ఏలి చూపుతుంది అందరినీ. ఇలా ఏలి చూపడం వల్ల ఈ రెండింటికి పాపకర్మలు. అందుకు ఇది పెద్దలను కానీ, పరమాత్మను కానీ, దైవాన్ని కానీ దర్శించేవి రెండు. ఇక మా బొటన వేలు ఉంది. ఈ బొటన వేలు మాత్రం ఎవరు కనబడరు, కానీ అది మన వైపు చూపెడుతుంది. ఇట్లా చూపెడుతుంది, ఇట్లా ఉంటుంది. ఇలా నమస్కారం పెట్టినప్పుడు ఇట్లా చూపెడుతుంది. ఈ బొటన వేలు మనల్ని చూపెడుతుంది. ఈ 5 తేడాలు ఏమిటంటే, బొటన వేలు శక్తికి గుర్తు. ఏమి పట్టుకోవాలన్నా ఇది లేని ఏం చేయలేవు. అందుకని ఇది ఏం చేస్తుంది? నేను లేకపోతే నువ్వేం చేయలేవు అని మహా అహంకారం, గర్వంతో మాట్లాడుతుంటుంది. నేను ఉండబట్టే జరుగుతుంది, నేను ఉండబట్టే ఆ పని చేయగలుగుతుంది, నేను లేకపోతే నీ వల్ల ఏమీ కాదు 4 వేలు వల్ల అని అహం ఉంది. నిజమే, అది వాస్తవమే. ఇది లేకపోతే మనం ఏం చేయలేము. కానీ అహంకారపూరితం అంటే మనలో ఉన్న అహం చూపిస్తుంది. నీలో ఉండే అహంకారం నేను చూపిస్తున్నాను, నీవు అహంకరించవద్దు, నిన్ను సరి చేసుకో, నిన్ను బాగు చేసుకోమందు, నీవు మంచివాడిగా మారు, నువ్వు జ్ఞానిగా మారు, తెలివిగా మారు, బుద్ధిమంతుడిగా మారు అని ఇలా చూపెడుతుంది, మనల్ని చూపెడుతుంది. ఇది మాత్రం ఎదుటివాడు ఇలా పెట్టామనుకోండి, నేను చూపించాలని. ఇప్పుడు బొటన వేలు ఎవరిని చూపిస్తుంది? మనల్ని చూపిస్తుంది. అంటే నిన్ను నువ్వు మార్చుకుంటేనే భగవంతుడు నువ్వు చూడగలవు. నిన్ను నువ్వు మార్చుకోకపోతే భగవంతుడిని చూడలేవు. ఇలా చూపెట్టినప్పుడు ఇక మిగిలిన 3 వేళ్ళు కూడా ఉన్నాయి. ఇవి కూడా మన పక్క చూపెడతాం. అంటే ఇప్పుడు 4 వేళ్ళు నిన్నే చూపెడుతున్నాయి, అంటే మనల్నే చూపెడుతున్నాయి. అంటే మనలో ఏమేమి ఉన్నాయి? ఉండకూడనివన్నీ ఉన్నాయి. దుష్ట చతుష్టయంలో ఏముందో ఆ 4 నీలో ఉంది కనుక దాన్ని వదిలేయి. దానినే మనం చిత్తము అని చెప్పాం.
మనసు, బుద్ధి, అహంకారం, పంచ జ్ఞానేంద్రియాలు. అందుకు నిన్ను నువ్వు ముందు పరిశుభ్రం చేసుకో, నిన్ను నువ్వు పవిత్రంగా చేసుకో, నిన్ను నువ్వు మంచిగా పెట్టుకో, నిన్ను నువ్వు ఆరోగ్యంగా పెట్టుకో. నిన్ను నువ్వు పవిత్రంగా ఎలా ఉండాలంటే ఎలా ఉంటావు? తల్లి, తండ్రి, గురువు ఇవన్నీ ఏమేమి మన పెద్దవాళ్ళు ధర్మం చెప్పారో ఆ ధర్మాన్ని ఆచరించి హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇది మాత్రం లేదు, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నా నేనేం చేయటం ఉంది అంటుంది. కానీ దానికన్నా బలమైంది ఇక్కడ ఉంది. చూపుడు వేలంటే మీ జ్ఞానం వెలుతురికి గుర్తు. ఈ వెలుతురు జ్ఞానం తన వైపు చూపెట్టుకోకుండా ఇతరులను చూపెడుతుంది అన్నమాట. కనుక ఇలాంటివన్నీ గుణాలు మనలో ఉండడానికి మనకు భగవంతుడు 5 వేళ్ళు ఇచ్చాడు. అదే మీరు ఇట్లా అన్నారనుకోండి, ఈ 5 వేళ్ళు ఎదుటి వాళ్ళు చూస్తుంది, అప్పుడు అన్ని వేళ్ళు భగవంతుడు చూస్తుంది. ఇట్లానే ఎప్పుడు అంటాము, భగవంతుడు మనం అనకూడదు, ఆయన భగవంతుడు మాత్రమే అనాలి. ఇట్లా దేవతలు దేవుళ్ళు ఎట్లా అనాలి, మనం ఎవరిని అనకూడదు. మనం ఎవరిని అనాలి? మనకంటే చిన్నవారిని, మనల్ని ఆశీర్వదించి మనం కోరిన వారిని, మనల్ని ఏదైనా కావాల్సి అడిగి వచ్చే వాళ్ళని అలాగే అంటాం. అయ్యా నాకు ఏదైనా తిరిగిస్తా, ఇంకొక ధనం కావాలిస్తా ఉంటే అట్లా అంటాం. అంటే అర్థం ఏమి? మాట ఇస్తున్నామని హామీ. ఇతరులకు సేవ చేయడం అంటే ఏమి? మానవ సేవే మాధవ సేవ. మాధవ సేవ చేసేటప్పుడు మాత్రమే 5 వేళ్ళు అందరినీ చూస్తుంది. అందరిలో దేవుడు ఉన్నాడు కదా, మరి అందరిని చూడాలన్నప్పుడు ఇట్లా ఉండాలి. మనం ఇట్లా ఉండాలి, కానీ ఇట్లా ఉండకూడదు. ఇట్లా ఉంటే ఏమైంది? అన్ని వేళ్ళు కిందికి పోయినాయి, ఇది పైకి వెళ్ళిపోయింది, పైన ఆకాశం చూస్తుంది అంటే శూన్యం. నీలో ఉండేటువంటి జ్ఞానం శూన్యం. నీలో ధర్మగుణం లేదు, దయ లేదు, జాలి లేదు, కరుణ లేదు, ప్రేమ లేదు, ఇవన్నీ శూన్యం. ఇట్లానే ఉంటాయి. అంటే దాన్ని అడుక్కోవడం, ఎవరి దగ్గర నుంచో మనం తీసుకోవడం. ఇలా ఎందుకు అవుతున్నాము? జ్ఞానం లేని దానో ఇలా అయిపోతున్నారు మానవులందరూ. జ్ఞానం ఉంటే అందరూ ఇలా అంటారు, భగవంతుడిని సమానం అంటే మనిషిని మనిషిగా గుర్తించు, అంతేకాని మనిషిని మనిషిగా పీడించవద్దు. ఈ యొక్క చెయ్యి గుర్తుకు అనేక సంకేతాలు ఉన్నాయి. ఇలా అంటే నిన్ను పుచ్చుతాను, చంపుతాను అనే అర్థం ఉంటుంది. ఇలా అంటే నేను పుడుతాను ఒక అర్థం ఉంటుంది. ఈ చేతిలోనే అనేక భావాలు కల్పించి మనం చూపిస్తూ ఉంటాం. ఇన్ని భావాలు చూపిస్తే నీలో ఉండే ఏ భావం మంచిది? కనుక మీ 3 కుమారులు 3 రకాలుగా ఉండడానికి కారణం, వారిలో ఐకమత్యం లేకపోవడానికి కారణం. అలా బాధపడకండి. వాళ్ళని గురువు దగ్గరికి తీసుకెళ్ళండి. గురువు వాళ్ళకి ఇలా చెప్తాడు. ఇలా అన్నప్పుడు ఈ 5 వేళ్ల నుంచి వచ్చే శక్తి వాళ్ళ మీద పడుతుంది. గురువుగారి చూపులకున్న శక్తి వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు మాటల్లో నుంచి ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. మాటే మంత్రము, గుర్తుపెట్టుకోండి. మంచి చెప్తే అది మాట మంత్రము, చెడు చెప్తే అది తంత్రము. తంత్రం అంటే మాయ చేస్తారు చెడు మాటలు చెప్పేవాళ్ళు. మంచి మాటలు చెప్పేవాళ్ళు మంత్రాలుగా ఉంటాయి వాళ్ళ మాటలు. మంచి ఎవరు చెప్తారు? జ్ఞానవంతులు మాత్రమే మంచి మాటలు చెప్తారు, అజ్ఞానులు మంచి మాట చెప్పరు. నమస్కారం పెట్టాడు. మనం కూడా అందరికీ నమస్కారం పెడుతున్నాను. అందరూ ఈ యొక్క నమస్కారంతో సంతోషించి ఆనందించి ఏదైనా ఇందులో కొద్దిగా జ్ఞానం అనేది ఏమన్నా ఉంటే నేర్చుకోండి, లేకుంటే మన్నించండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.